ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు కలిసి పనిచేయాలని, అప్పుడే సమస్యలు పరిష్కరించుకోగలమని ప్రభుత్వ సలహాదారు వివేక్ అన్నారు. మేడ్చల్ జిల్లా ఘనపురం ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయాన్ని వివేక్ తో పాటు నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ ప్రారంభించారు. అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో కృషి చేస్తానని వివేక్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి పవర్ గ్రిడ్ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి పవర్ గ్రిడ్ మేనేజ్మెంట్ ఒక ఆఫీస్ కేటాయించింది. అనేక సందర్భాల్లో చూసినప్పుడు డిఫరెంట్ పిఎస్యూస్ కానీ మిగతా చోట్ల చూసినప్పుడు అనేక సందర్భాల్లో ఈ అసోసియేషన్స్కి అట్లీస్ట్ అకామిడేషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. బట్ వేరేజ్ ఇక్కడ పవర్ గ్రిడ్లో అకామిడేషన్ ఇవ్వడమే కాకుండా ఏవేవైతే అవసరం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడానికి మేనేజ్మెంట్ ఒప్పుకుంది. కాబట్టి చాలా సంతోషం. ఈ అసోసియేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి కూడా కార్పొరేట్ లెవెల్లో యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది. ఇష్యూస్ అన్నిటిని కూడా మన వెబ్సైట్ ద్వారా అందిస్తున్నారు. ఈ ఆఫీస్ ఏదైతే ఉందో పవర్ గ్రిడ్ మెయిన్ ఆఫీస్ ఎలా ఉందో మంచి ఆఫీస్ చేస్తే బాగుంటుందని చెప్పి వారు కోరారు. మేనేజ్మెంట్ కూడా స్పందిస్తూ మేము టాప్ మేనేజ్మెంట్తో మాట్లాడి చేస్తామని. ఎప్పుడు కూడా ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ అందరు ఎంప్లాయీస్ కూడా కలిసి సమానంగా ఉన్నప్పుడే, అందరూ కోఆపరేట్ చేసినప్పుడే ఆ సంస్థ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది ఒక మంచి కల్చర్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో పవర్ గ్రిడ్ మేనేజ్మెంట్ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు ప్రొడక్టివిటీ ఇన్ పవర్ గ్రిడ్ విల్ గో అప్ అండ్ వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ హ్యాపీ ఉన్నప్పుడే సంస్థ ముందుకెళ్తుందని చెప్పి అది చర్చించడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేట్.